గంట 2 గంటలు అయిపోయింది. ఈలోపు జరిగిన విషయం ఏంటంటే ప్రసంగం అయిపోయిన తర్వాత పాస్టర్లకు ఉన్న జబ్బు ప్రసంగం ఎలా ఉంది అని ఆడికి వెళ్ళి ఆ యొక్క గొర్రెల కాపులను అడిగారట, అయ్యా ప్రసంగం ఎలా ఉంది అని. అంటే గొర్రెల కాపులు ఏం చెప్పాడంటే, అయ్యా 100 గొర్రెలకు వేయాల్సిన మేత ఒక గొర్రెకేసి నేను చంపనయ్యా అన్నాడట. కాబట్టి ఈ రోజంతా చెప్పే సందేశం మొత్తం నేను మీకేం చంపనులేండి, నాకు ఇవ్వడ సమయం అంత 1:30 కల్లా ముగించమన్నారు. 1:30 కల్లా ముగిస్తాను. ఓకే, నా సమయం 1:30 కల్లా ముగిస్తాను. కాబట్టి చాలా విలువైంది, కాబట్టి సమయం చాలా విలువైంది కాబట్టి సద్వినియోగం చేసుకుందాం. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. త్వరగా నేను ధనాధన్ ఫటాఫట్గా స్పీడ్గా వెళ్తాను, సమయం ఎక్కువ లేదు కాబట్టి. టీవీ 9లో 4 నిమిషాలు 4 వార్తలు వచ్చినట్టుగా తర్వాత అంత స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వందే మాత్రం ట్రైన్ లాగా పరిగెత్తుతూ ఉంటాం. నాతో కూడా మీరు పరిగెత్తుతూ ఉంటే నాతో జర్నీ చేస్తారు. హల్లెలూయా. కారణం ఏంటంటే ట్రైన్ ఆలస్యంగా నడుస్తుంది. ఆలస్యం నడుస్తున్నప్పుడు అందరూ అనే మాట ఏంటంటే, ఏం డ్రైవర్ అంతసేపు ఎదురు చూస్తుంటారు కానీ బస్ కోసం ట్రైన్ కొరకు అసలు కూర్చున్న తర్వాత అనే మాట ఏంటంటే, ఇంత స్లోగా పోతే ఎలాంటి అంటుంటారు. కాబట్టి ఇంత స్లోగా పోతే కష్టం కదా, నేను పరిగెత్తుతూ ఉండాలి, మీరు పరిగెత్తాలి. కాబట్టి మీరు కూడా లంచ్ వరకు మనం పరిగెత్తుతూనే ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి చేరియాల ప్రాంతీయ ఉద్యోగ సభలు ఇండియా మిషన్ వారు ఒక అంశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కట్టుదము రండి. నెహెమ్యా 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ లేఖన భాగం రాయబడి ఉంది. యాక్చువల్గా ఇది కీవర్డ్స్, అంటే ఇది మూలవాక్యం. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. అంటే ఈ వచనం మీద మాతో మాట్లాడండి అని కమిటీ వారు నిర్ణయించి మాకు ఇచ్చినట్టు కనబడుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా చూస్తూ ఉంటే కూడా నిజంగా మరలా కట్టాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఉందని నాకు అర్థమైపోయింది. మరలా కట్టాల్సిన పరిస్థితి కూడా ఈ వాతావరణం పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే అందుకోసమే కాబోలు ఈ యొక్క అంశాన్ని ఎన్నిక చేసినట్టు నాకు అర్థమవుతుంది. చాలా చక్కటి అంశాలు ఆ వచనంలో కనబడుతున్నాయి. అందులో ఆ వచనము గురించి మీకు ధ్యానం చేయ ముందుకు బైబిల్ గురించి ఆ యొక్క వచనంలోనికి నేను తీసుకొని వెళ్తాను. ఓకే, మన చేతిలో దానికంటే ముందుగా అక్షరం కలిపితే ఒక పదం, పదం కలిపితే ఒక వాక్యం, వాక్యం కలిపితే ఒక పారాగ్రాఫ్ కలిపితే ఒక అధ్యాయం, అధ్యాయం కలిపితే ఒక పుస్తకం కలిపితే ఒక గ్రంథం, గ్రంథాల సముదాయమే గ్రంథాలయము. ఆ గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. పాత నిబంధన 39 పుస్తకాలు. అంటే ఈ వచనం రావడానికి కొరకు ఈ మాట చెప్తున్నాను. పాత నిబంధన 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాలు ఆదికాండం మొదలుకొని మనం చూస్తే మలాకి వరకు 39 పుస్తకాలు. కొత్త నిబంధన 27 పుస్తకాలు. మొత్తం 66 పుస్తకాల సమ్మేళనమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. ఈ పాత నిబంధనలు 39 పుస్తకాలలో ఈ 39 పుస్తకాల్లో ఒక 5 భాగాలుగా చేసుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు బైబిల్ స్టూడెంట్స్ ఉంటే అర్థం చేసుకోవచ్చు. దీన్ని నా వర్షన్లో అంటే నేను ఇరుపక్క చేసుకున్నాను. ఎలా అంటే ఈ పాత నిబంధనలు 39 పుస్తకాలని ఒక 5 భాగాలుగా చేసుకున్నాను. దాన్ని పాఠరూపకంగా చేసుకున్నాను. 5-12-5-5-12 నాతో చెప్తారా? 5-12-5-5-12 అని నేను దాన్ని విభజించుకున్నాను. 5-12-5-5-12 ఏంటి? మొట్టమొదటి 5 అంటే ఆదికాండం, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5ని ఏమన్నారంటే పంచకాండాలు అన్నారు. ఏమన్నారు? పంచకాండాలు అన్నారు. తర్వాత నెక్స్ట్ 12 ఉన్నాయి కదా. 12 అంటే యెహోషువ నుంచి ఎస్తేరు గ్రంథం వరకు, యెహోషువ నుంచి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నటువంటి 12 ఏంటంటే ఇజ్రాయేలీల చరిత్ర గురించి చెప్పబడుతుంది. 5-12. నెక్స్ట్ 5 ఏంటంటే కావ్య. నెక్స్ట్ ఏంటి? పేరు యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, వీటి కావ్య గ్రంథాలు అన్నారు. ఓకే, 5-12-5. ఇంకో 5 ఉన్నాయి కదా. పెద్ద ప్రవక్తలు ఏంటి? ఒక 5 ఉన్నాయి. ఓకే, పెద్ద ప్రవక్తలు. తర్వాత ఇంకా లాస్ట్ 12 ఉన్నాయి కదా. 12 ఏంటంటే హోషేయ నుంచి మలాకి వరకు 12 ఏవైతే ఉన్నాయో చిన్న ప్రవక్తలు అన్నారు. అంటే 39 పుస్తకాలని 5 భాగాలుగా చేసుకుంటే 5-12-5-5-12 సింపుల్ గా అర్థమైపోయింది. 5-12-5-5-12 ఇందులో నుంచే ఈ యొక్క 12 ఉంది కదా. 12 ఏంటది? యెహోషువ నుంచి ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు చరిత్ర తెలిపేటువంటి పుస్తకములో ఒక పుస్తకం ఏంటంటే నెహెమ్యా. అవునా కదా?
ఇండెక్స్ చూడండి, అక్కడ కనబడుతూ ఉంటుంది. అది నెహెమ్యా. ఆ నెహెమ్యాలో ప్రత్యేకంగా 13 అధ్యాయాలు ఉన్నాయి. నెహెమ్యాలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 13 అధ్యాయాల్లో నుంచి, ఆ పుస్తకంలో నుంచి ఒక వచనాన్ని తీసుకొని ఇక్కడ రాయడం జరిగింది. ఏంటంటే, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క మరలా కట్టుదము రండి, మరలా కట్టుదము రండి అంటున్నాడు. హల్లెలూయా. మరలా కట్టాలి, మరలా కట్టుదము రండి. ఒకవేళ మీకు మైండ్ లో ఇవి ఉండడానికి కొరకు నీ మాటలు జ్ఞాపకం చేస్తాను. ఓకే, పాత నిబంధనలో 5 భాగాలు మనం చేసుకుంటే, ఇజ్రాయెల్ చరిత్ర చెప్పేటువంటి పుస్తకాలను 12 పుస్తకాల్లో ఒక పుస్తకం ఏంటి? నెహెమ్యా. అందులో వచనం కనబడుతుంది. ఈ 13 అధ్యాయాలను ప్రత్యేకంగా సంక్షిప్తంగా విభజించుకుంటే, దీన్ని ప్రత్యేకంగా టోటల్ గా వచనం అంశం ఏం తెలియజేస్తుందంటే, నెహెమ్యా గ్రంథం మొత్తము మరలా కట్టుదము రండి అనే విషయం తెలియజేస్తా ఉంటది. మరలా కట్టుదము రండి అనేటువంటి టాపిక్ ఈ 13 అధ్యాయాలు సంక్షిప్తంగా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు నెహెమ్యా గ్రంథాన్ని ఈ 13 అధ్యాయాల్ని 3 భాగాలుగా చేసుకొని ఈ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ తెరిచి చూస్తే గనక నెహెమ్యా జస్ట్ కీ ఇస్తాను మీకు నేను, తర్వాత మీరు స్టడీ చేసుకోవచ్చు. నెహెమ్యా తెరిచి చూడండి. దీన్ని 3 భాగాలకు విభజించుకోవచ్చు. ఈ యొక్క గ్రంథ సంక్షిప్త వివరణ జ్ఞాపకం చేస్తాను. ఓకే, మొట్టమొదటి నిర్మాణం ఎలా జరిగింది అంటే, మొట్టమొదటి విభజన 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ప్రాకారముల పునర్నిర్మాణం. మొదటి విభజన ఏంటంటే, 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ప్రాకారముల పునర్నిర్మాణము తెలియజేస్తుంది. రాసుకోవచ్చు. 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ప్రాకారముల పునర్నిర్మాణం. రెండవది 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు నిబంధన పునరుద్ధరణ. 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు నిబంధన పునరుద్ధరణ అనే విషయం తెలియజేస్తూ ఉంటుంది. మొట్టమొదటిదేమో 1 నుంచి 7వ అధ్యాయం వరకు ప్రాకారముల పునర్నిర్మాణము. రెండవది 8 నుంచి 10 అధ్యాయాలేమో నిబంధన పునరుద్ధరణ. ఓకే, మూడవదిగా 11వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు 11వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు యూదా జాతి పునరుద్ధరణ. యూదా జాతి పునరుద్ధరణ గురించి తెలియచేస్తా ఉంటాయి. నెహెమ్యా గ్రంథాన్ని 3 భాగాలుగా చేసుకున్నాం. మొట్టమొదటిది ప్రాకారముల పునర్నిర్మాణం, 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. రెండవది నిబంధన పునరుద్ధరణ 8 నుంచి 10 అధ్యాయాల వరకు. మూడవది యూదా జాతి పునరుద్ధరణ అంటే 11 నుంచి 13 అధ్యాయాలు ప్రత్యేకంగా మనకు తెలియచేస్తా ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా ఈ 13 అధ్యాయాల్ని 3 భాగాలుగా మనం చేసుకున్నాం. ఓకే, మీకు ఒక బుక్ ఐడియా వచ్చింది. నెహెమ్యా గ్రంథం అంటేనే మనకు ఒక ఐడియా వచ్చేసింది. అది యొక్క పునర్నిర్మాణం గురించి 3 భాగాలు మనం చేసుకున్నామని. అందులోకి వెళ్ళి ఈ వచనాన్ని తీసుకున్నాం. మరొకసారి చదువుకొని ధ్యానం చేద్దాం. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. హల్లెలూయా. మరలా కట్టుదము రండి. ఈ సమయంలో మన ధ్యానాంశం ఏంటంటే, మరలా కట్టుదము రండి. రీఫ్రెష్ కష్టమే, రీన్యూ కష్టమే, రెన్యువల్ కష్టమే, తర్వాత రీకన్స్ట్రక్షన్ కష్టమే. ప్రతిదీ మరలా చేయాలంటే ఏదైనా కష్టమైన పనే. ఇక్కడ మరలా కట్టుదము రండి అంటున్నాడు. మరలా మనం కట్టాలి అంటే, కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అవి పడిపోయాయి, ఇక ప్రత్యేకంగా చెడిపోయాయి, పాడైపోయాయి. కాబట్టి నెహెమ్యా పిలిపిస్తున్నాడు. ఈ యొక్క పిలుపులో ఒక మలుపు ఉంది, ఈ పిలుపులో ఒక సందేశం ఉంది, ఈ పిలుపులో ఒక ఐక్యత కనబడుతుంది. నెహెమ్యా అంటున్నాడు, రండి, మనం ఏం చేద్దామంటే ఇక్కడ కట్టుదము రండి, మరలా కట్టుదము రండి. ఎప్పుడైనా చాలా ఇబ్బందికరంగా పని ఏంటంటే, కొత్తది కట్టొచ్చు కానీ పడిపోయిన దాన్ని పాతది రిపేర్ చేయాలని చాలా కష్టమైన పని. మరలా కట్టుదము రండి అంటున్నాడు. ఆధ్యాత్మ కోణంలో మనం ఆలోచన చేస్తే గనక, ఇక్కడ ప్రతి ఒక్కరము ఈ ప్రత్యేకంగా ఇండియా మిషన్ ఏర్పాటు చేసినటువంటి ఒక అంశాన్ని మనం బాగా ధ్యానం చేస్తున్నాం. కాబట్టి మరలా మనం కట్టుదము రండి అంటున్నాడు. మనం ఏమేమి కట్టాలో ఒక 7 విషయాలు ఉన్నాయి. ఆ 7 చెప్పి త్వరగా మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా మరలా మన కట్టుదము రండి అంటున్నాడు. మనం కట్టవలసింది ఏంటి, మనం కట్టవలసింది ఏంటో ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. ఒక 7 కట్టడాలు ఉన్నాయి, అవి 7 ఏంటో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయం అదే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే మొట్టమొదటి కనబడుతుంటుంది. మొట్టమొదటి మనం కట్టవలసినటువంటి విషయం చదువుతారా? మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును
ప్రాకారమును మరలా కట్టుదము రండి. రండి. మొట్టమొదటి విషయం మనం ఏం కట్టాలంటే, మొదటి విషయం ఏంటంటే ప్రాకారము కట్టుదము. ఏం కట్టుదము? ప్రాకారం. ప్రాకారం అంటే గోడ. మనం ప్రాకారము కట్టుదము రండి. ప్రత్యేకంగా బబులోను నుంచి వచ్చినటువంటి నెహెమ్యా అక్కడికి వచ్చి చూస్తే, యెరూషలేము చూస్తే గోడలు మొత్తం కూలిపోయాయి, గోడలు మొత్తం కాలిపోయాయి, శిథిలావస్థలో ఉన్నాయి. కాబట్టి ఇర్మియా పిలిపిస్తున్నాడు, మనం ఏం కట్టుదామంటే ప్రాకారము కట్టుదాము రండి. ప్రాకారం ఒక గోడ. ప్రతి ఇంటికి గోడ అవసరం, గృహానికి గోడ అవసరం. తర్వాత గృహాలు నిర్మించబడ్డ తర్వాత దాని చుట్టూ కూడా తప్పకుండా ప్రాకారం గోడ కూడా తప్పకుండా అవసరమే. ఒక గోడల నిర్మాణం చేత ఒక గృహం నిర్మించబడుతున్నప్పుడు, ఒక గోడ నిర్మాణం చేత చుట్టూ కంపౌండ్ ఏర్పాటు చేయబడుతున్నప్పుడు తప్పకుండా ప్రాకారం కావాలి. ప్రాకారము కట్టుదము. ప్రాకారము అనేది ఇంటికి ఆకారం. ప్రాకారము అనేది ప్రత్యేకంగా అది ఎంతో ఆకారాన్ని కలవ చేస్తూ ఉంటది. ప్రాకారము కట్టుదము రండి. ప్రాకారము కట్టాలి. ఎటువంటి ప్రాకారాలు కట్టాలంటే, మనం కట్టవలసిన ప్రాకారాలు ఏంటంటే, సామెతలు 25వ అధ్యాయము 28వ వచనం చదివితే, పాడైపోయిన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే అని వాక్యం రాయబడి ఉంది. ప్రాకారము లేక, అంటే ప్రాకారము లేకపోతే, గోడ లేకపోతే ఆ యొక్క పురము పాడైపోతుంది, ఆ యొక్క గృహం పాడైపోతుంది, ఆ యొక్క ఊరు పాడైపోతుంది. కాబట్టి ప్రాకారం తప్పకుండా అవసరం. మనం కట్టవలసినటువంటి ప్రాకారం ఏంటి అంటే, మనసు అనే ప్రాకారం కట్టాల. మనసు అనే ప్రాకారం కట్టబడాలి. మనసు మన జీవితంలో మనసు కట్టబడలేకపోతే ఈ మనసు సిద్ధం చేయలేడు. ఈ యొక్క నెహెమ్యా ఏం చేశాడంటే, ప్రతిది ముఖ్యంగా ఈ ప్రాకారం కట్టే ముందు ఆయన అన్ని సిద్ధం చేశాడు. వారి యొక్క మనసును ప్రేరేపించాడు, వారి మనసులో ధైర్యాన్ని పోశాడు. మన జీవితంలో ప్రాకారాలు కట్టాలి, మనసులు కట్టాలి. మనసు దోచుకుంటేనే మనసులు రాగలుగుతారు, కానీ మనసులో చోటు లేకపోతే మనిషి రాలేడు. కాబట్టి ఎటువంటి ప్రాకారం కట్టాలంటే, మన జీవితంలో మనసు అనే ప్రాకారం. మనసు అనే ప్రాకారం. చాలా మంది జీవితాల్లో మనసు చెడిపోయింది, చాలా మంది జీవితంలో మనసు చెదిరిపోయింది, చాలా మంది జీవితంలో మనసు మోసకరంగా ఉంటుంది. కాబట్టి ఆ మనసును మార్చాలి. కాబట్టి ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ చెట్టును చూడగానే కన్నులు చూసాయి పండును. చూసిన తర్వాత నెక్స్ట్ ఎవరు పోయారంటే మనసు పోయింది. మనసు పోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు పోయారంటే ఈ అవే అక్కడికి వెళ్ళింది. అందుకే కొటేషన్ ఏంటంటే, కన్నులు పోయే చోటికి మనసు వెళ్ళకూడదు, కన్నులు పోయే చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు పోయే చోటికట మనిషి వెళ్ళకూడదట. జీవితంలో ఏమైందంటే, కన్నులు పోయాయి. కన్నులు ఎప్పుడైతే పోయిన తర్వాత తన మనసు వెళ్ళిపోయింది. మనసు వెళ్ళగానే ఏకంగా మనిషే వెళ్ళిపోవడం జరిగింది. జీవితంలో మనసు మార్పు చెందాలి. అందుకే మనం కట్టవలసిన మొట్టమొదటి ఏంటంటే, ప్రాకారము కట్టుదము రండి. ప్రాకారం కట్టాలి. ఏ ప్రాకారం అంటే మనసు అనే ప్రాకారం. ప్రాకారము లేకపోతే పురం పాడైపోతూ ఉందో, తన మనసును అంచుకోలేకపోతే కూడా వాడు కూడా అంతే. జీవితంలో పాడు కాకుండా ఉండడానికి కొరకే, ఆధ్యాత్మిక జీవితంలో మెరుగుపరచడానికి కొరకే, మన జీవితంలో గొప్ప ఉద్యోగాన్ని పొందుకోవడానికి కొరకే ఈ ప్రాకారము కట్టుదము రండి. హల్లెలూయా. చూడండి, యెజ్రెయా ముందు వచ్చాడు. ప్రతి 15 సంవత్సరాలతో వచ్చి చూస్తే ఇంకా శిథిలావస్థనే ఉంది. కన్నీరు కార్చాడు, బాధపడ్డాడు. చూసిన తర్వాత ఉద్యోగం తనతోనే ఆరంభమైంది. ఎందుకు ఈ ఉద్యోగ సభలు అంటే, నీ మనసు అనే ప్రాకారం పాడైపోతా ఉంది. నీ మనసును సరిచేయడానికి, నీ మనసును స్థిరంగా ఉంచడానికి మరలా కట్టుదము రండి అని ఆయన పిలుపునిస్తున్నాడు. నీ మనసు ఎలా ఉంది? అందుకే మరలా కట్టుదము రండి. ఒకప్పుడు ఎంతో సమయానికి వచ్చేదానవు, ఒకప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేదాడవు. ఇప్పుడు నీ మనసు ఏమైపోయింది? నీ మనసు శిథిలావస్థలోకి వచ్చేసింది. కారణం ఏంటంటే, ఈ మనసు అనే ప్రాకారము పాడైపోతా ఉంది. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కటి మాటను చదువుతారా? యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము, అక్కడ వాక్య భాగాన్ని మనం చూస్తే 30వ వచనంలో ఈ మాట కనబడుతూ ఉంటుంది. యెహెజ్కేలు 22వ అధ్యాయం 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండా నిమిత్తము ప్రాకారాన్ని దిట్టపరచడానికి, అంటే ఆ గోడను దిట్టపరచడానికి, ప్రాకారం దిట్టపరచుటకును, మొదలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. ఆ ప్రాకారాలు పాడైపోతున్నాయి. ఆ ప్రాకారాలు దిట్టపరచడానికి
ఎంత విచారించినను, ఆ సందులో నిలబడడానికి ఎంత విచారించినను ఒక్కడు కూడా నాకు కనబడలేదు. ప్రాకారాలు పాడైపోతున్నాయి కాబట్టి ఈ ప్రాకారాలు మరలా కట్టుదము రండి మన జీవితంలో. అందుకే ఆ సందులో నిలబడడానికి, పక్క సందులో చూడండి, ఆ బండ సందులో నిలుచుటకు, ప్రజల సందులో నిలబడడానికి అంటున్నాడు. అందుకే బండ సందులో ఎగురునా పావురమా అన్నాడు. యేసుక్రీస్తు ప్రతి గమనించండి, మొదటి ఆదాము పక్కలో నుంచి ఎవరు వచ్చారంటే అవి వచ్చేసింది. రెండవ ఆదామైనటువంటి పక్కలో నుంచి ఎవరు వచ్చారంటే సంఘం వచ్చింది. సంఘము చెదిరిపోతుంది కాబట్టి ఈ మనసు అనే ప్రాకారము కట్టబడాలి. నీ జీవితంలో కట్టబడ్డావు, చెదిరిపోతున్నావు కాబట్టి మరలా కట్టడానికి దేవుడు సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే మరలా కట్టుదము రండి. నెహెమ్యా పిలిపించినట్టుగా ఇక్కడ సేవకులు కూడా పిలిపిస్తున్నారు, మరలా కట్టబడదాం, మరలా కట్టుదము రండి. మొట్టమొదటి కట్టవలసినటువంటి విషయం ఏంటంటే ప్రాకారము కట్టుదము. ఏం కట్టుదాము? ప్రాకారం. నాకు ఒక అలవాటు, ఎక్కడ పోయినా 7 విషయాలు చెప్తాను. చెప్పడం, అడగడం, కడగడం నాకు అలవాటు. హల్లెలూయా. చెప్పడం నాకు అలవాటు, తర్వాత అడగడం కూడా నాకు అలవాటు, తర్వాత కడగడం అంటే శుభ్రం చేయడం నాకు అలవాటు ఆద్యంత జీవితంలో. కాబట్టి మొదటి విషయం ఏంటంటే ప్రాకారము కట్టుదము రండి. మీ ప్రాకారాలు ఎలా ఉన్నాయి? పాడైపోయినా ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా, ఎప్పుడైతే ప్రాకారం మనం కడతామో, ప్రాకారం కట్టబడ్డ తరువాత రెండవదిగా మనం కట్టవలసింది ఏంటో చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. ఈ మనసు అనే ప్రాకారం చెడిపోయింది కాబట్టి చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టెను. హల్లెలూయా. రెండోదిగా మరలా మనం కట్టవలసింది ఏంటంటే, ఏం కట్టాలి అంటే గాయములు కట్టుదాం. ఏం కట్టాలి? గాయాలు. జీవితంలో రకరకాల గాయాలు ఉన్నాయి, గాయాలు కట్టాల. ఎప్పుడైతే మనసు అనే ప్రాకారము కట్టబడిన తర్వాత రెండవదిగా ప్రతి ఒక్కరూ దేని కట్టాలి అంటే గాయములు కట్టాలి. భయంకరంగా ఉంటాయి. కొన్ని మనసుకు సంబంధించినవి, కొన్ని శరీరానికి సంబంధించినవి, కొన్ని ఆధ్యాత్మిక జీవితానికి కూడా సంబంధించిన గాయాలు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మనకు తెలుసు, ఒక వ్యక్తి యెరూషలేము చెరికో పట్టణానికి వెళ్తూ దొంగ చేతిలో చిక్కుకున్నాడు. దొంగలు దోచుకున్నారు, కొట్టి పడేశారు. యాజకుడు వెళ్ళాడు, లేవిడి వెళ్ళాడు, కానీ సమరుడు వెళ్ళి అక్కడ చూసి, దగ్గరికి వెళ్ళి చూసి ఏం చేశాడంటే గాయముల్ని కట్టాడు, గాయాల్ని కట్టాడు. రెండవదిగా గాయాలు కట్టుదము రండి. జీవితాల్లో చాలా గాయాలు ఉన్నాయి. ఏంటండి? గాయం లేని వారు ఎవరో చెప్పండి. ఈ భూమి మీద గాయం లేని వారు ఎవరు కూడా లేరు. ఎందుకో తెలుసా? చాలా మంది గాయాల చేత ఉన్నారు. ఎవరు గాయం చేశారంటే, గాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయనకు ఎవరు గాయం చేశారంటే దొంగలు గాయం చేశారు. ఆ వ్యక్తికి దొంగలు గాయం చేశారు. ఎలా చేశారని గమనించండి. తన దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు. దోచుకున్న తర్వాత దాన్ని కొట్టారు, కొర ప్రాణంతో పడేసి వెళ్ళారంటే అది దొంగలు చేసినటువంటి గాయం. మన జీవితాల్లో ఎంతో మంది దొంగలు ఉన్నారు. ఇంట్లో కూడా కొంతమంది దొంగలు ఉండొచ్చు. ఆ దొంగలు దోచుకొని కూడా నీ జీవితంలో గాయం చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, ఆ భార్య అంటుంది, ఏమండి నా ఇంట్లో నా భర్తే దొంగతనం చేశాడండి, ఈ గాయాన్ని ఎవరు మానుతారండి? మా జీవితంలో నా భార్య దొంగతనం చేస్తుందండి, మా పిల్లలు దొంగతనం చేస్తున్నారని చెప్తూ ఉంటారు. విషయం ఏంటంటే, ఎవరైతే దోచుకుంటూ ఉంటారో ఆ దొంగలు చేసేటువంటి గాయం, దొంగలు గాయం చేస్తూ ఉన్నారు. ఈ గాయాలు కట్టేవారు మనం కావాలి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే శరీర సంబంధంగా గాయాలు మాన్పవచ్చేమో, కానీ మన జీవితంలో మానసికంగా గాయాలు మాన్పేవారు చాలా తక్కువ. కాబట్టి ఈ సమరుడు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళాడు. చూస్తే ఆ వ్యక్తి గాయాల చేత ఉన్నాడు. ఏ గాయాల చేత బాధపడుతున్నాడంటే దొంగల చేత చేయబడ్డటువంటి గాయాల చేత ఆయన బాధపడుతున్నాడు. దొంగలు చేసినటువంటి గాయం. అంటే జీవితాల్లో దొంగలు కూడా గాయం చేశారు కాబట్టి అక్కడ దొంగలు చేసిన గాయం కనబడుతూ ఉంటుంది. ఒక తర్వాత దయ్యం చేసిన గాయం కూడా ఉందని చూస్తారా? అక్కడ సేన అనే వ్యక్తి కూడా ఏం చేశాడు? తన్ను తాను రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు అక్కడ. అంటే విషయం ఏంటంటే సాతాను చేసేటువంటి గాయం, దయ్యం చేసినటువంటి ఆ పుతువును దయ్యం చేసినటువంటి గాయం కూడా కనబడుతుంది పౌలుల జీవితాల్లో కూడా చూస్తే. అంటే విషయం ఏంటంటే గాయం. ఇటువంటి గాయాలు మనిషి జీవితాల్లో చాలా ఉన్నాయి.
ఎవరు గాయం చేశారంటే దొంగలు గాయం చేశారు. ఎవరు గాయం చేశారంటే ఆ సాతాను గాయం చేసింది. ఎవరు గాయం చేశారంటే సమాజం గాయం చేశారు. ఎవరు గాయం చేశారంటే లోకం గాయం చేసింది. ఈ గాయానికి గాయం వచ్చేసింది. అందుకే గాయాలు కట్టుదము రండి. మన జీవితంలో చాలా మంది ఈ గాయాల చేత బాధపడుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో తెలుసా? కారణం మనసు గాయమైపోయింది. తను గాయపరుచుకుంటున్నాడంటే తన జీవితంలో ఒక సాతానందులో ఉండి తను గాయం చేసుకున్న పరిస్థితి వస్తుంది. ఒక రాయి ఇతని మీద వేశాడంటే తన మీద కోపం. ఒక వ్యక్తి తను రాళ్ళతో కొట్టుకుంటున్నాడు అంటే తను పిచ్చోడు. తాను గాయం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు భర్తను తిట్టలేక, కొన్నిసార్లు భార్యను తిట్టలేక, కొన్నిసార్లు పిల్లల్ని తిట్టలేక, ఎవరిని తిట్టలేక వాళ్ళే గాయం చేసుకుంటారు. కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో మానని వేదన, మానని గాయం ఉంది. భార్యాభర్తల జీవితానికి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే ఎవరు కట్టేవారు లేరు. కారణం ఏంటంటే గాయాలు కట్టుదమరండి. అందుకే గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారు గాయములు కట్టువాడు ఆయనే. అందుకే గాయాలు కట్టబడడానికి దేవుని ఇక్కడ నడిపించాడు. హల్లెలూయా. మరలా కట్టుదాము రండి. ఏం కట్టుకుందామంటే ప్రాకారం కట్టుకుందాము రండి. ఏం కట్టుకుందామంటే గాయాలు కట్టుకుందాము రండి. భవిష్యత్తుకి నువ్వు గాయం చేత వచ్చావు కావచ్చు. ఏదో ఒక గాయం నీ జీవితంలో ఉంది. మానని గాయం ఉంది. నీ భర్త పెట్టి చేసినటువంటి గాయం, మీ అత్తగారు చేసినటువంటి గాయం, ఆడపడుచు వారు చేసినటువంటి గాయం, ఇతరు ఇరుగుపరు చేసినటువంటి గాయం, ఈ మానసిక గాయం. దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా ఆ గాయాన్ని మానిపే దేవుడు ఆయన. ఈ మంచి సమరయుడు ఏం చేశాడంటే గాయములు కట్టాడట. హల్లెలూయా. గాయాలను కట్టాడు. నీ జీవితంలో మానని గాయం చేత ఇక్కడ ఉన్నావు కావచ్చు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ గాయం మాన్పడానికి ఇక్కడికి వచ్చావు. నాకు చాలా విషయాలు ఉన్నాయి. ఓన్లీ అవుట్లైన్స్ మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా మనం ఏం కట్టుదాము అంటే మొదటి విషయము ప్రాకారము కట్టుదము. రెండోది ఏం కట్టుదము అంటే గాయములు కట్టుదము. మూడోదిగా ఎప్పుడైతే ప్రాకారం కట్టిన తర్వాత, గాయాలు కట్టిన తర్వాత మూడోది కట్టవలసింది ఏంటంటే, ఇంతకుముందు ఒక వ్యక్తి గురించి చెప్పాను, ఆ సేన గురించి. ఆయన గురించి బైబిల్లో 3 చోట్ల రాయబడి ఉంది. వీలైతే రెఫరెన్స్ రాసుకోండి, నేను చెప్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28 నుంచి 34 వచనాల వరకు ఆయన గురించి ఉంటుంది. రెఫరెన్స్ రాసుకోండి. మూడోదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 28 నుంచి 34 వరకు. తర్వాత మరొక రెఫరెన్స్ దానికి సంబంధించి సేన గురించి. మార్క్స్ సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు. మార్క్స్ సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు. మూడవదిగా లూకాసు సువార్త 8వ అధ్యాయం 26 నుంచి 34 వరకు. లూకాసు సువార్త 8వ అధ్యాయము 26 నుంచి 34 వచనాల వరకు. ఈ చెప్పబడ్డ మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుంచి 34 వరకు, మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల వరకు, లూకాసు సువార్త 8వ అధ్యాయం 26 నుంచి 39 వచనాలు చూస్తే ఇక్కడ సేన గురించి కనబడుతుంది. మూడవదిగా ఎప్పుడైతే ప్రాకారం కట్టిన తర్వాత, గాయాలు కట్టిన తర్వాత మూడవది కట్టవలసింది ఏంటి అంటే జీవితాలు కట్టుదము రండి. జీవితము కట్టుదము రండి. హల్లెలూయా. మనసు బాగుండాలి, గాయం కట్టబడాలి. గాయం కట్టబడిన తర్వాతనే జీవితం కట్టబడుతుంది. ఇంగ్లీష్ లో జీవితం గురించి 4 అక్షరాలు ఉన్నాయి. LIFE. లైఫ్ అనే మాటకు అర్థం ఏంటంటే లివ్ ఇన్ ఫ్రీడమ్ ఎవ్రీడే. అర్థమైందా? LIFE, లివ్ ఇన్ ఫ్రీడమ్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు నువ్వు స్వతంత్రంగా జీవించడమే జీవితం, లైఫ్ అనే మాటకి. కాబట్టి జీవితం కట్టుదము రండి. ఈ సేనా జీవితం చూస్తే సుమారు గంట సేపు ప్రసంగం. అది విషయం ఏంటంటే ఆయన పరిస్థితి, సేనా జీవితము పూర్వస్థితి ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన అంతకుముందు జీవితం ఎలా ఉండేదో తెలుసా? ఆయన సేనాది నాటి స్థితి ఎలా ఉండేది అంటే ఆయన గురించి జ్ఞాపకం చేస్తే ఈ భాగాలు మొత్తం చదివితే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆయన బట్టలు కట్టుకున్నటువంటి స్థితి. ఒకప్పుడు బట్టలు లేకుండా ఉండేవాడు. కారణం తన జీవితం అలా గడిచింది ఆయన. తర్వాత ఇంకోటి ఎలా ఉండేవాడంటే ఆయన సమాధుల్లో ఉండేవాడు. ఎవరు? సేన సమాధుల్లో ఉండేవాడు ఆయన. తర్వాత ఇంకెలా ఉండేవాడు అంటే తన ఆధీనం లేని స్థితిలో ఉండేవాడు. తర్వాత కేకలు వేసేవాడు. ఆయన ఏం చేసేవాడు? కేకలు వేసేవాడు. చదువుతారా? తన గాయాలు చేసుకునే స్థితి. మార్కు 5:5.
మార్కు 5:5లో గాయాలు చేసుకునే స్థితి ఆయన. చూడండి, అనేక దయ్యాలు పట్టినటువంటి స్థితి ఆయన, తర్వాత భయం కలిగిన స్థితి ఆయన. ఒకప్పుడు ఆ స్థితి ఎలా ఉంది అంటే, నాటి జీవిత స్థితి ఎలా ఉంది అంటే, ఆ స్థితి బట్టలు లేకుండా సమాధిలో ఉంటూ ఆధీనం లేకుండా తను తాను గాయం చేసుకుంటూ కేకలు వేసుకుంటూ భయం కలిగి తన జీవితం ఉండే. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో తన జీవితం మార్చబడింది. హల్లెలూయా. తర్వాత బట్టలు వేసుకున్నాడు. మార్చబడదు మొత్తం చదవండి. సమాధిలో ఉండేవాడు కేకలేసేవాడు, తర్వాత బట్టలు ధరించుకున్నాడు. బట్టలు ధరించుకున్నాడు అంటే చాలా మంది జీవితం కట్టబడాల, జీవితము కట్టబడాలి. జీవితము చాలా విలువైంది, జీవితము చాలా విలువైంది. మరలా కట్టాలి. చెడిపోయిన జీవితాన్ని, సేనా జీవితాన్ని చూస్తే ఎలా ఉందంటే ఒకప్పుడు చెడిపోయింది జీవితం, కానీ ఏం చేయాలా? కట్టబడాలి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి రావడం జరిగిందో దేవుడు అక్కడ కట్టడం ఆరంభం చేశాడు. ఒకప్పుడు బట్టలు లేకుండా ఉండేవాడు, తర్వాత బట్టలు ధరించుకుంటున్నాడు ఆయన. ఒకప్పుడు కేకలు వేసేవాడు, ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాడు. చూడండి, ఒకప్పుడు సమాధిలో ఉండేవాడు, ఇప్పుడు సమాజంలో ఉంటున్నాడు, ఇంట్లో ఉంటున్నాడు, నివాసం చేస్తా ఉన్నాడు. అంటే స్థితి ఏంటంటే నాటి స్థితికి నేటి స్థితికి చాలా తేడా ఉండాలి. హల్లెలూయా. ఆయన కేకలేస్తున్నాడు, నువ్వు కేకలేస్తుంటే ఆయన దయ నీలో ఉందేమో జాగ్రత్త. నీ జీవితం మార్చబడాలి, జీవితం కట్టబడాలి. మనకు ఏం కట్టబడాలి అంటే ప్రాకారం కట్టబడ్డ తర్వాత, గాయాలు కట్టబడ్డ తర్వాత జీవితం కట్టబడాలి. సేనా జీవితం కూడా ఒకప్పుడు అలా ఉండే, ఇప్పుడు ఇలా కట్టబడింది. ఇప్పుడు ఆయన దెకపోలి అంటే 10 పట్టణాలు, దెకపోలికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తూ సాక్షిగా జీవితం మార్చబడింది. హల్లెలూయా. ఒకప్పుడు నా జీవితం దేవునికి దూరంగా ఉండేవాడిని. ఒకప్పుడు నా గుణం మారాలని గుండు కూడా గీయించుకున్నా. ఆయన నా గుణం మారలా. కారణం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభుకు సమర్పించుకున్న తర్వాత నా జీవితం మార్చబడింది. ఎందుకంటే నా జీవితం కట్టబడింది. నా జీవితం ఎప్పుడైతే కట్టబడిందో నేను అనేక జీవితాలు కట్టగలుగుతున్నాను. నా జీవితం కట్టబడలేకపోతే నేను ఎక్కడో కూడిపోయేవాడిని. కారణం నా యొక్క మనసు ప్రాకారం చెడిపోయింది. కారణం నా జీవితం గాయం చేత ఉంచబడింది. నా మనసు అనే ప్రాకారాన్ని ఒక దేవుడు కట్టాడు, తర్వాత నా గాయాన్ని దేవుడు మాన్పాడు, నా జీవితాన్ని దేవుడే కట్టాడు. హల్లెలూయా. అందుకే మరలా కట్టుదము రండి. 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా చెప్పండి, ప్రాకారము కట్టుదము రండి. ప్రాకారం కట్టబడాలి. రెండవది ఏంటి అంటే గాయములు కట్టుదము, గాయాలు కట్టబడాలి. ఎప్పుడైతే ప్రాకారం కట్టబడ తర్వాత, గాయాలు కట్టబడ తర్వాత, మూడవది ఏంటంటే జీవితము కట్టబడాలి. ఓకే, జీవితం మంచిగా అయిపోయింది. ఒకప్పుడు అలా ఉండేవాడిని, ఒకప్పుడు అలా ఉండేదాన్ని, మంచిగా వచ్చేసింది. ఎప్పుడైతే జీవితం కట్టబడ్డ తరువాత మూడవది కట్టబడింది. నాలుగవది ఏంటో చూద్దాం. బైబిల్ చూడండి. నాలుగవదిగా చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చూస్తే నాలుగవదిగా చక్కటి విషయం మనకు కనబడుతూ ఉంటుంది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదును అనుకున్నాడు. హల్లెలూయా. నాలుగోదిగా ఏం కట్టాలి అంటే కుటుంబము కట్టుదము. ఏంటట? కుటుంబం. చూసారా, మనసు కట్టబడ్డ తర్వాత, గాయం కట్టబడ్డ తర్వాత, జీవితం కట్టబడ్డ తర్వాత ఏం కట్టబడాలి అంటే నాలుగోదిగా కుటుంబం కట్టబడాలి. ఫ్యామిలీ, కుటుంబం కట్టబడాలి. ఏదైనా తోటలో ఆదాము ఒంటరిగా ఉండేవాడు. ఆ ఒంటరిగా ఉన్నటువంటి ఆదాముకి ఎవరు కావాలంటే సాటి అయినా సహాయం చేయదునని దేవుడే అనుకున్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదును అనుకున్నాడు. కుటుంబము చాలా విలువైంది. కుటుంబ వ్యవస్థ చాలా విలువైంది. కుటుంబ వ్యవస్థలో అవస్థలు ఉండొచ్చు, కానీ వ్యవస్థ మాత్రం చాలా ప్రాముఖ్యమైంది. ఆ వ్యవస్థాపకుడు ఎవరు అంటే యేసు ప్రభు వారే. ఆ కుటుంబాన్ని దేవుడు కట్టాడు. హల్లెలూయా. కుటుంబాలు కట్టాలి. ఈ దినాల్లో కుటుంబం కట్టడానికి కొరకు ఎక్కడెక్కడ వేరుగా ఉన్నటువంటి ఒక పురుషుణ్ణి, వేరుగా ఉన్నటువంటి ఒక స్త్రీని ఒక దగ్గర చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? కుటుంబాలుగా కట్టబడుతున్నారు. కుటుంబాలుగా కట్టబడాలి. జీవితంలో ఆదాము దగ్గరికి అవ్వని తోడుకొని వచ్చి ఆ యొక్క అవ్వను ఆదాము చేతిలో పెట్టాడంటే అక్కడ కుటుంబానిగా కట్టాడు. కుటుంబంగా కట్టబడిన తర్వాత చూడు, చాలా మంది సీరియస్ గా ఉన్న సంగతి చెప్తా. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే అవ్వను తీసుకొని చేతులు పెట్టగానే మనడు పాట పాడాడు. ఏం పాట తెలుసా? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, నరుల్లోంచి తీయబడితివి గనక నారి అన్నాడు. ఆ పాటకు రచన, స్వరకల్పన, గానం ఎవరంటే ఆదాము. దాని ట్యూన్ మాత్రం నాకు తెలియదు.
దాని ట్యూన్ నాకు తెలియదు. విషయం ఏంటంటే అక్కడ కుటుంబంగా కట్టబడ్డప్పుడు దేవుడు వారిని దీవించాడు. ఆ కుటుంబం కట్టడానికి కొరకు దేవుడు ఏం చేశాడు? ఆపరేషన్ చేశాడు. అంటే దేవుడు ఏం కడుతున్నాడంటే కుటుంబాన్ని కడుతున్నాడు. మనం ఏం కట్టాలంటే కుటుంబాన్ని కట్టాలి. మొట్టమొదటి కుటుంబము ఎవరు అంటే ఆదాము అవ్వల కుటుంబమే. అక్కడ నుంచి ఆరంభమైనటువంటి సృష్టిలో మొదటి కుటుంబం మొదలుకొని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఆ కుటుంబ జాబితాల్లో నీవు నేను కూడా ఉన్నాం. ఆ కుటుంబము పతనమయ్యే పరిస్థితుల్లో వస్తుంటే దేవుడు బాగు చేశాడు. ఇంకా కొత్త నిబంధనకు వస్తే కూడా చాలా మంది రకరకాల కుటుంబాలు మనకు కనబడుతుంటాయి. అబద్ధం ఆడే కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు భార్యాభర్తలు, భర్త జై అంటే భార్య జై అంటది. కాబట్టి ఆ అబద్ధమైనటువంటి జంట ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? అననీయ సప్పీరా. భూమి ఇంతకామేవా భర్త చెప్పేశాడు భర్త జై అంటే భార్య జై అనిపోయింది. అబద్ధమైనటువంటి కుటుంబాలుగా ఉన్నాయి. ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో ఆ కుటుంబాన్ని మనం కట్టాలి. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో ఆ కుటుంబాన్ని మనం కట్టాలి. ఎవరైతే బాధల్లో ఉన్నారో ఆ కుటుంబాన్ని మనం కట్టాలి. కాబట్టి కుటుంబం చాలా విలువైంది. కాబట్టి కుటుంబము కట్టుదము రండి. అందుకే అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను ఏంటంటే, పువ్వు కలిస్తే ఒక దండ, చేయి కలిస్తే ఒక శబ్దం, కాలు కలిస్తే ఒక నడక, అదే రూపకంగా ఓనమాలు కలిస్తే ఒక భాష, ఆ రాగం కలిస్తే ఒక పాట, ఒక హృదయం కలిస్తే ఒక స్నేహం, ఒక స్త్రీ పురుషుడు కలిస్తే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో భార్య భర్తల్ని పిల్లలు దేవుడు ఇచ్చినప్పుడు ఆ కుటుంబము కట్టాలి. కుటుంబాన్ని కట్టాలి. కుటుంబం కట్టినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత రాను పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ కుటుంబాలు చెదిరిపోతున్నాయి, కుటుంబాలు పడిపోతున్నాయి. చూడండి, వ్యక్తుల యొక్క సమూహం ఎలా అయిపోయిందంటే వేరు వాళ్ళకి ఇద్దరు ఒక కుటుంబంగా కట్టబడ్డారు. కుటుంబాలు కావాలి. అందుకే ఫ్యామిలీ సర్వే జరుగుతున్నప్పుడు భార్య ఫ్యామిలీ అంటే అర్థం చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్లో చాలా వీక్, కానీ ఆంగ్లం మాత్రం కొద్దిగా వస్తుంది నాకు. చెప్తారా? స్పెల్లింగ్ చెప్తారా? ఫ్యామిలీ అంటే స్పెల్లింగ్ FAMILY. ఓకే. F అంటే ఫాదర్, A అంటే అండ్, M అంటే మదర్. ఫాదర్ అండ్ మదర్. తర్వాత లాస్ట్ ఏంటిది? ILY కదా. ఐ లవ్ యూ అంటే అమ్మ నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న పిల్లలే కదా. కుటుంబం అంటే ఎవరంటే అమ్మ నాన్న పిల్లలే. ఫ్యామిలీ ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ అంటే అమ్మ నాన్న మేము ప్రేమిస్తున్నాం పిల్లలు. భార్య భర్తల పిల్లలు కలిసి ఉండేది ఆ కుటుంబం. 150 కీర్తనలో 127వ కీర్తన, 128వ కీర్తన ఈ కుటుంబాల గురించి రాయబడ్డటువంటి జంట నగరాలు అంటారు చూసారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలానో అదే రూపంగా ఈ 2 జంట అధ్యాయాలు కుటుంబాలకు తెలియజేసేటువంటి కీర్తనలు, చక్కటి విషయాలు. ఇల్లాలో పిల్లలు, తర్వాత భార్య భర్తలు వాళ్ళ యొక్క భయభక్తులు కలిగి ఉంటే ప్రత్యేకంగా వారు కలిగే దీవెల గురించి ఈ 2 కీర్తనలు తెలియజేస్తూ ఉంటాయి. అంటే విషయం ఏంటంటే మనం కుటుంబంగా కట్టబడాలి. కుటుంబము కట్టుదము రండి. మందిరాల విషయానికి వస్తే చాలా మంది స్త్రీలు ఎక్కువ వస్తూ ఉంటారు, పురుషులు రాలేకపోతున్నారు. అటువంటి కుటుంబాలు కావాలి కాబట్టి అందుకొరకు ఈ అవశనిక చేసుకున్నారు. మరలా కట్టుదము రండి. హల్లెలూయా. మరలా కట్టుదాం. ఏం కట్టుదాం? 4 విషయాలు. మొట్టమొదటిది ప్రాకారం కట్టుదాం. రెండవది ఏం కట్టుదాం? గాయాలు కట్టుదాం. మూడవది ఏం కట్టుదాం? జీవితం కట్టుకుందాం. 4వది ఏంటంటే కుటుంబము కట్టుకుందాం. ఎప్పుడైతే ప్రాకారం కట్టిన తర్వాత, గాయం కట్టిన తర్వాత, కుటుంబం తర్వాత జీవితం కట్టుకున్న తర్వాత కుటుంబాలు అయినాయి. ఆ కుటుంబాలు అయిన తర్వాత ఎన్నోది చెప్పేది? 5వది కుటుంబం కట్టుకున్న తర్వాత 5వది ఏంటంటే ఆ భాగం మనం చూస్తే 5వదిగా అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఆ భాగం మనం చూడొచ్చు. ఏంటి అంటే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. సంఘానికి గొప్ప ఉంది అక్కడ, గొప్ప హింస కలిగినందున అనే మాట చూస్తుంటాం. 5వదిగా ఏం కట్టాలి అంటే సంఘమును కట్టుదము రండి. హల్లెలూయా. ఏం కట్టాలట? సంఘం కట్టాలి. మనం కట్టాల గురించి మాట్లాడుతున్నాం. 5వదిగా సంఘం కట్టుదాం. సంఘము ఎలా అవుతుంది అంటే 2 వ్యక్తులు కలిస్తే ఒక కుటుంబం అయినప్పుడు, ఒక స్త్రీ పురుషులు కలిసి ఒక కుటుంబం అయినప్పుడు కొన్ని కుటుంబాల కలయికే చెప్పండి సంఘం. కొన్ని కుటుంబాల కలయికే సంఘం. ఆ కుటుంబాల్లో భార్య,
ఆ కుటుంబాల్లో భర్త, ఆ పిల్లలు, అంటే కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక సంఘంగా చేర్చబడింది, సంఘంగా అయిపోయింది. కాబట్టి ఆదిమ సంఘం, మీరు అపోస్తల కార్యం పుస్తకం మొత్తం చదివితే 28 అధ్యాయాలు ప్రత్యేకంగా ఆ పుస్తకం మొత్తం చదివితే ఆదిమ సంగతి గురించి తెలియజేస్తాయి. ఆదిమ సంఘం ఎలా ఆరంభించబడిందో, ఎలా ఉద్భవించిందో, దాని కారణం ఏంటో చక్కటి విషయాలు సంఘ చరిత్ర తెలిపే పుస్తకం ఏంటంటే అపోస్తల కార్యములే. హల్లెలూయా. కాబట్టి ఆ సంఘం ఎలా ఉంది, సంఘాన్ని కట్టాలి. ప్రతి ఆదివారం దిన సంఘ కాపరికి బాధ ఏంటంటే సంఘం ఈ దినమంది ఎలా ఉంటారో ఏమో తెలియదు, ఎంతమంది వస్తారో తెలియదు. మన జీవితంలో సంఘము కట్టుదము రండి, సంఘం కట్టాలి. ఈ సంఘములో పొట్టి వాళ్ళు ఉన్నారు, సంఘంలో పొడుగు వాళ్ళు ఉన్నారు, సంఘంలో నల్లోళ్ళు ఉన్నారు, తెల్లళ్ళు ఉన్నారు, ఈ కులస్తులు, ఆ కులస్తులు, ఈ జాతి, ఆ జాతి, అన్ని జాతుల వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే ఇది ఆదిమ సంఘం. ఇది ఏ సంఘం అంటే క్రైస్తవ సంఘం. సంఘము కట్టుదము రండి. హల్లెలూయా. సంఘం కట్టుదము రండి. ఈ దినమందు సంఘం అభివృద్ధి చెందాలి. మీరు ఆదిమ సంఘాన్ని కనుక పరిశీలన అపోస్తల కార్యము 2వ అధ్యాయం మొత్తం చదివితే ఆదిమ సంఘం చాలా అభివృద్ధిలోనికి వచ్చింది. నేను కొన్ని విషయాలు చెప్తా సంఘం గురించి. ఇక్కడ ఒకసారి బైబిల్ తెరిచి చూస్తారా? ఆదిమ సంఘంలో సభ్యులు ఎంతమంది ఉండేవారు తెలుసా? ఒకళ్ళు బైబిల్ తెరిచి చదవండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 15వ వచనం. 1వ అధ్యాయము 15వ వచనం చదివితే ఆదిమ సంఘం ఆరంభంలో ఎంతమంది ఉన్నారంటే 120 మంది ఉన్నారు. ఉందమ్మక లేక? ఆ కాలమందు ఇంచుమించు 120 మందిగా ఉన్నారు. చూడండి, సంఘం కట్టిన తర్వాత ఆరంభంలో 120 మంది ఉన్నారు. తర్వాత 2వ అధ్యాయం 41వ వచనానికి రండి. 2వ అధ్యాయం 41వ వచనం చూస్తే 2:41లో సంఘం ఎంత పెరిగిందో చూడండి. అపోస్తల కార్యం 2:41లో ఆదిమ సంఘం ఎలా పెరిగిందో చూడండి. కాబట్టి అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. గమనించారా? 120 మంది ఉన్నటువంటి సంఘం ఎంతమంది అయ్యారు? 3000 మంది అయ్యారు. గమనించండి. నెక్స్ట్ 4:4 రండి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మారు. వారిలో పురుషులు మాత్రం లేక ఇంచుమించు 5000 మంది పురుషులేనండి. సంఘం ఎంత పెరిగింది చూడండి. 120 మంది, తర్వాత 3000 మంది పురుషులే, 5000 మంది. మరి 5:14 రండి. 5:14 5:14 ప్రజలు వారిని పురుషులను స్త్రీలు అనేకులు. సంఘం ఎంత వచ్చిందట? 120 మంది నుంచి 3000 నుంచి 5000 నుంచి అక్కడ అనేకులకు వచ్చేసింది. అనేకులు అంటే లెక్కలేదు, ఇక అనేకులు. సంఘం అనేకులు అయిపోయారు. 6:7 రండి. 6:7 వచ్చేస్తే ఎలా ఉందంటే అక్కడ 6:7లో బహుగా విస్తరించినని మాట ఉంటుంది. ఎలా ఉందట? దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను. హల్లెలూయా. ఏం కట్టుదాము రండి? సంఘాన్ని కట్టుదాము రండి. సంఘం పెరగాలి. 120 మంది నుంచి మొదలుకుంటే బహుగా మన సంఘాలు విస్తరించునుగాక. ఆమేన్. విస్తరించాలంటే ఏం చేయాలి? జీవితం కట్టబడ్డ తర్వాత, కుటుంబాలు కట్టబడ్డ తర్వాత ఆ కుటుంబాలుగా సంఘంలోనికి వస్తే ఆ సంఘం ప్రతిదీ కూడా అభివృద్ధిలోనికి వస్తుంది. భర్త రావడం, భార్య రాలేకపోవడం, భార్య వస్తే భర్త రాలేకపోవడం, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రాలేకపోవడం, పిల్లలు వస్తే వీళ్ళిద్దరు రాలేకపోవడం. చూడండి ఎలా జీవితంలో సంఘము కట్టుదాము. సంఘము ఎలా ఉంది? అభివృద్ధిలో బాగానే వచ్చింది. సంఘాన్ని గొప్ప హింసక చూడండి. ప్రత్యేకంగా స్టెఫెనును కొట్టి హతసాక్షి అయిపోయాడు. రాళ్ళతో కొట్టి చంపేశారు. సంఘము చెదిరిపోయింది. అంత మాత్రమే కాదు, యాకోబును ఖడ్గంతో చంపించేశారు. పేతురు కూడా పట్టుకొని చెరసాయంలో వేశారు. ఇంట్లో ఉండాల్సినటువంటి అక్కడ సంఘం అంతా ఉండాల్సిన ఏం చేశారంటే ఒక జాన్ మార్క్ తల్లి ఇంట్లో కూడుకొని అనేకులు ప్రార్థన చేస్తా ఉన్నారు. మన జీవితాల్లో సంఘానికి హింస కలిగినప్పటికి కూడా కూడుకోవడం మాత్రము ఎన్నడూ ఆగిపోకూడదు. హల్లెలూయా. మా సంఘానికి కష్టాలు రాబోతుంది, చాలా జాగ్రత్త. మన జీవితాల్లో హింసించబడుతున్నటువంటి సంఘం కనబడుతుంది. సంఘము కట్టుదము రండి.
మన జీవితాల్లో దేవుడు అందుకే మరలా కట్టును రండి ఆ నియమించిన పిలుపును బట్టి ఎక్కడెక్కడ ఏం కట్టడాలు జరుగుతున్నాయో ఇవి మనకు కనబడుతున్నాయి. చూడండి, కట్టబడ్డ బిల్డింగ్లు మనం చూస్తున్నామే తప్ప ఇది కట్టడానికి కొరకు ఎంత ప్రయాసం. మన జీవితంలో సంఘము కట్టును రండి. పేతురు అంటున్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అంటున్నాడు. ఆ సంఘం కడుతున్నప్పుడు ఆ సంఘములో ప్రతి కుటుంబం కూడా ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎన్నైనాయి? 5. త్వరగా చెప్పండి, సమయం అవుతుంది గనక. మొట్టమొదటిదిగా ఏం కడదాం? ప్రాకారము కట్టుదాం. రెండవది గాయం కట్టుదాం. మూడవది జీవితం కట్టుదాం. నాలుగవది కుటుంబాన్ని కట్టుదాం. 5వది సంఘాన్ని కట్టుదాం. ఎప్పుడైతే ప్రాకారం కట్టిన తర్వాత, గాయం కట్టిన తర్వాత, జీవితం కట్టబడ్డ తర్వాత, కుటుంబాన్ని కట్టిన తర్వాత, సంఘం కట్టిన తర్వాత కట్టవలసిన ఏడంటే చూడండి, 6వదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువుతారా? సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. 6వదిగా ఏం కట్టబడాలి అంటే సహవాసం కట్టబడాలి. సహవాసం కట్టుదము రండి. సహవాసం అవసరం. కాబట్టి ఈ దినాల్లో సహవాసం చాలా తక్కువ అయిపోయింది. సహవాసం, ఫెలోషిప్ తప్పకుండా అవసరం. కాబట్టి ఏ స్థితిలో పిలువబడ్డారో తప్పకుండా మనము ఆ దేవుని సహవాసం కలిగి ఉందము రండి అంటున్నాడు. సహవాసము కట్టుదము రండి. సహవాసం జీవితాల్లో సంఘం కట్టబడ్డ తరువాత ముఖ్యంగా 6వదిగా సహవాసం కూడా కట్టుకోవాలి. మరలా సహవాసం కట్టుదము రండి. మీ సహవాసము చెడిపోయింది. సహవాస దోషాలు ఏర్పడ్డాయి. సహవాసం సరిగా లేదు. మనము కొన్ని సహవాసాలు చేయాల. నేను నా టాపిక్ ఎలా ఉంటుంది అంటే, ఒక అంశం తీసుకున్న తర్వాత 7 విషయాలు చెప్పిన తర్వాత ఒక్కొక్క దానిలో మళ్ళీ 7 విషయాలు ఉంటాయి. నాకు ఎక్కువ సమయం లేక చెప్తలేను, కానీ ఇందులో కొన్ని సహవాసాలు ఉన్నాయి. ఎవరితో సహవాసం చేయాలి అంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఎవరితోనట? దేవునితో మనం సహవాసం. సహోదరులారా, మీరు ఏ స్థితి నుంచి అక్కడ అంటాడు పిలువబడతారో అక్కడ ఆ తర్వాత ఆ స్థితిలోనే దేవునితో మీరు సహవాసం, గాడ్స్ ఫెలోషిప్ ఇది. దేవునితో మీరు సహవాసం కలిగి ఉండండి అంటున్నాడు. అటువంటి కలిగి ఉండాలి. దేవుని సహవాసం తప్పకుండా కలిగి ఉండాలి. అబ్రహాం ఏం చేశాడు? దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. మోషే ఏం చేశాడు? దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ముఖం ఎంతగానో ప్రకాశించగలిగింది. మన జీవితంలో దేవునితో సహవాసం చేయాలి. ఎలా దేవునితో సహవాసం మనం చేయొచ్చు అంటే, ఎంతగా మనం ప్రార్థన చేస్తామో, ఎంతగా వాక్యం ధ్యానం చేస్తామో, ఎంతగా ఉపవాసం చేస్తామో అప్పుడే మన జీవితంలో దేవునితో సహవాసం మనం చేస్తూ ఉంటాం. ఇది గమనించండి. సహవాసం కట్టడం గురించి మాట్లాడుతున్నాం. సహవాసం కట్టుదాము. దేవునితో సహవాసం మీరు చేస్తున్నారా? ఆలోచించండి. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసిన తర్వాత మనకు ఇంకొక సహవాసం ఎవరితో చేయాలంటే కుటుంబ సహవాసం కూడా చేయాలి. రెండవ సహవాసం ఏంటంటే, ఇందులో చెప్పని చెప్తున్నాను, కుటుంబ సహవాసం. కుటుంబాన్ని కట్టుదము అంటే కట్టిన తర్వాత సహవాసం అవసరం. ఈ భార్య భర్తలు పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఈ కుటుంబ సహవాసం కూడా మనం కలిగి ఉండాలి. తర్వాత మూడవది ఇంకే సహవాసం కలిగి ఉండాలంటే అపోస్తల సహవాసం కూడా మనం కలిగి ఉండాలి. అపోస్తల సహవాసం. ఇప్పుడు మనకున్న సహవాసం ఏంటి? అపోస్తల బోధే కదా మనకి. కాబట్టి అపోస్తల కార్యం బోధే మనం బోధిస్తుంటున్నాం. కాబట్టి అపోస్తల సహవాసం ఏంటి? రొట్టె విరుచుట, వాక్యము బోధించుట, ఇంటింట కూడుకొనుట, ఈ అపోస్తలు చేశారు. అదే బోధ అనుసరిస్తున్నామంటే ఈ సహవాసం, ఏ సహవాసం? అపోస్తల యొక్క సహవాసం కూడా మనము తప్పకుండా కలిగి ఉండాలి అనే విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సహవాసం కట్టాల. సహవాసం దోషం జరిగింది. కొంత దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు, కుటుంబంతో సహవాసం చేయలేకపోతున్నారు, అపోస్తల సహవాసం సరిగా లేకుండా అయిపోతా ఉంది. ఇంకెటువంటి సహవాసం చేయాలి అంటే దైవ సేవకుల సహవాసం కూడా మనం చేయాలా. పౌలు శీలతో పాటు అక్కుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు ప్రయాణం చేసేవారు. అపోస్తల కార్యం 18:18 చూస్తే, అపోస్తల కార్యం 18:26 వచనం చూస్తే అక్కడ ఆయన కైంక్రయకి వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు కూడా ఈ అక్కుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు ప్రయాణం చేసేవారు. ఒక దైవజనుతో మీరు ప్రయాణం చేసే భాగ్యం మీకు దొరికితే గనక మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? దైవ సేవకులతో సహవాసం కూడా తప్పకుండా అది అవసరమై ఉంటుంది. ఈ సహవాసం కూడా తప్పకుండా ఇన్ని సహవాసం మనకు కావాలా? తప్పకుండా దైవ సేవకుల సహవాసం. ఇంకెటువంటి సహవాసం కావాలంటే జ్ఞానుల సహవాసం కూడా మనం కావాలి.
జ్ఞానుల సహవాసం కూడా మనం చేయాలి. జ్ఞానుల సహవాసం చేస్తే మనం జ్ఞానాన్ని పొందుకుంటాం. సొలొమోనుతో సహవాసం చేస్తే ఏం జరిగింది? జ్ఞానమే మనకు వస్తుంది. కాబట్టి దొంగతో సహవాసం చేస్తే దొంగ బుద్ధులు వచ్చేస్తాయి. కాబట్టి ఇది ఒక జ్ఞానుల సహవాసం కూడా మనం చేయాలి. ఎవరు జ్ఞానవంతులా చూడండి, ఆ జ్ఞానవంతులతో సహవాసం చేయండి. ఇంకెటువంటి సహవాసం చేయాలంటే అన్యోన్య సహవాసం చేయాలి. ఇంకెటువంటి సహవాసం చేయాలంటే పరిశుద్ధాత్మతో మనం సహవాసం. ఆ రోజుకి మనం ఏం కట్టుదాము రండి అంటే సహవాసం కట్టుదాము రండి. సహవాసం తప్పకుండా అవసరం. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో కూడా నీ సహవాసం ఎవరితో ఉంటుంది? నువ్వు సహవాసం చేస్తున్నావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? నీ కుటుంబంతో సహవాసం కలిగి ఉన్నావా? అపోస్తుల సహవాసం కలిగి ఉన్నావా? దైవ సేవకుల సహవాసం కలిగి ఉన్నావా? తర్వాత జ్ఞానుల సహవాసం కలిగి ఉన్నావా? అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళుమంటాడు. అక్కడికి పోయిన జ్ఞానం తెచ్చుకోవాలి, మన సహవాసం కావాలి అని. ఇంగ్లీష్లో చాలా సామెతలు. ఒక సామెత ఏంటంటే ప్లీజ్ టెల్ యువర్ ఫ్రెండ్ ఐ సే యువర్ క్యారెక్టర్ అని. అంటే అర్థం ఏంటంటే నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ ప్రవర్తన ఏంటో నేను చెప్తానని. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో తప్పకుండా ఆయన పేరు చెప్పేస్తే నీ సహవాసం ఏంటో నేను చెప్తానని. మన జీవితంలో మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితోనే మన సహవాసం ఉండాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడితోనే సహవాసం చేస్తే మనకు మంచి జ్ఞానం కలుగుతుంది. ఇంకా దైవ సేవకులతో సహవాసం చేస్తే ఆధ్యాత్మిక మెరుగుపరచబడతారు. కాబట్టి మన జీవితంలో ఇటువంటి సహవాసము కట్టుదము రండి. హల్లెలూయా. హలో క్రైస్తవులు మీరు వేరే బహుశా డినామినేషన్ వారితో మీరు సహవాసం పెట్టుకోరు కావచ్చేమో. అమ్మో వాళ్ళు వేరే వారండి అనుకోవచ్చు. అలా ఏం అనుకోకండి. వాళ్ళు నమ్ముకున్న మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఆయన యేసు ప్రభు. మీకున్న సిద్ధాంతాలు మీకు ఉండొచ్చు, మనకు ఉండొచ్చు, కానీ సహవాసం మాత్రము ఒకటిగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఆదివారం దినాన మీ సిద్ధాంతం మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి, కానీ మా డినామినేషన్ కాదని మాత్రం వాళ్ళు పక్కకు పెట్టకండి, అటెంప్ట్ చేయకండి. తప్పకుండా సహవాసం కట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఏం కట్టుకుందాం? సహవాసం కట్టుకుందాం. మనలో మనమే సహవాసంగా మనం లేనప్పుడు ఎలా చేయగలం? మనమే ఒకటి లేనప్పుడు ఎలా చేయగలం? వేరువేరుగా ఉన్నటువంటి పుల్లలు ఉంటే చూసారా, దూరంగా ఉన్న విడిగా ఉన్నాయి, కానీ అవి ఒకటైతే అవి కట్టగా ఉంటే గనక ఎంత బలంగా ఉంటాయో. వేరువేరుగా ఉన్నటువంటి మన సంఘాలు, వేరువేరుగా ఉన్నటువంటి మన సహవాసాలు ఒక్క దగ్గరికి అయితే గనక దేన్నైనా మనం ఎదిరించగలం. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరల కట్టుదము రండి. హల్లెలూయా. రీబిల్డ్ చేయాలి. మనం కట్టుదము రండి, మనం కట్టుకుందాం, మరల మనము కట్టుదాం. కట్టవలసిన 6 చెప్పాను. ఏంటి 6వది ఏంటి అంటే చెప్పండి. 6వది ఏంటి అంటే సహవాసము కట్టుదము రండి. నాకు చివరి 5 నిమిషాలు మాత్రమే ఉంది. చివరిగా చూడండి, 7వదిగా మనం ఏం కట్టాలి అంటే అదొకటి చెప్పి నేను ముగిస్తాను. 7వదిగా నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనం. చదువుతారన్నమాట. 3వ అధ్యాయం 6వ వచనం. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. తన ముఖమును కప్పుకొని అక్కడ అంటున్నాడు మోషేతో మాట్లాడుతూ, మోషే నేను ఎవరినో తెలుసా? నేను ఎవరినో అంటే నేను తండ్రి దేవుడు అని చెప్పుకున్న తర్వాత 3 వ్యక్తుల్ని ప్రస్తావిస్తాడు మోషేతో. ఆ 3 వ్యక్తులు ఉంటారు అక్కడ. ఎవరు? అబ్రహాము దేవుడను, 2వది ఇస్సాకు దేవుడను, 3వది యాకోబు దేవుడను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను. మీరు బైబిల్ అంతా గమనిస్తే ప్రభు గర్వంగా ఈ మాట అంటాడు. ఏ మాట తెలుసా? అబ్రహాము దేవుడను, తర్వాత ఇస్సాకు దేవుడను, తర్వాత యాకోబు దేవుడను అంటాడు. ఈ 3 పితరులు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ 3 పితరుల గురించి ప్రభు ప్రస్తావిస్తున్నాడంటే కారణం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? కారణం ఏంటి అంటే, ఎందుకు ఈ మాట చెప్పారు? ఎందుకు అంటే వారి జీవిత విధానంతో పాటు వాళ్ళు ఒక పని చేసుకుంటూ వెళ్ళారు. ఏంటో తెలుసా? అబ్రహాము కానీ, తర్వాత ఇస్సాకు కానీ, యాకోబు కానీ, ఆ 3 ఒక పని చేసుకుంటూ వెళ్ళే వారి జీవితం మొత్తంలో. ఏంటో తెలుసా? నిర్గమకాండం 20వ అధ్యాయము చదువుతారా? 24, 25 వచనాలు చదివితే ఆ 3 చేసినటువంటి పని ఒకటి కనబడుతూ ఉంటుంది. ఆ 3 వాళ్ళు చేసినటువంటి పని ఒకటి కనబడుతూ ఉంటుంది. మట్టి బలిపీఠము. గమనించారా? ప్రభు మాట్లాడుతున్న మాట. మట్టి బలిపీఠము
నా కొరకు చేసి, హలో మీరేం చేయాలి తెలుసా? మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద దహన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, ఎద్దులను అర్పింపవలెను. అప్పుడు ఏం చేస్తానంటే నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో. ఎక్కడైతే బలిపీఠాలు కడతారో అక్కడ ఉంచు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. అబ్రాహాంతో అదే చెప్పాడు, ఇస్సాకుతో అదే చెప్పాడు, యాకోబుతో అదే చెప్పాడు. ఆ ముగ్గురు అలా చేసుకుంటూ వచ్చారు. ఏంటో తెలుసా ఏం చేశారు వాళ్ళు? బలిపీఠాలు. ఏడవదిగా మనం ఏం కట్టుదము అంటే బలిపీఠము కట్టుదము. రండి, బలిపీఠాలు. ఆరంభాలు ప్రత్యేక ఆరంభంలో నోహవు చేశాడు, బలిపీఠం కట్టడం మొదలు పెట్టాడు. ఆయన మొదలుపెట్టిన తర్వాత అబ్రహాం బలిపీఠం కట్టాడు, తర్వాత ఇస్సాకు బలిపీఠం కట్టాడు, తర్వాత యాకోబు బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి ఎవరైతే బలిపీఠాలు కడతారో నేను అక్కడికి వస్తే జ్ఞాపకార్థం ఉంచబడిన నామం ప్రత్యేకంగా వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, తర్వాత యాకోబును కూడా ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే ఏడోది మనం ఏం కట్టాలి అంటే చెప్పండి, బలిపీఠము కట్టుదము. పాడైపోతున్నాయి, బలిపీఠాలు లేవు. ఇక్కడ ముందు పులిపీఠాలు పెరిగిపోతున్నాయి కానీ బలిపీఠాలు లేకుండా అయిపోతున్నాయి. బలిపీఠాలు కావాలి. మంటి బలిపీఠం నా కొరకైతే ఎవరైతే కడుతూ ఉంటారో వారి దగ్గరికి వచ్చి నేను వారిని ఆశీర్వదిస్తూ అంటున్నాడు. ఈ యొక్క ఉజ్జీవ సభలో ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, అమ్మా తల్లి చెల్లి, దేవుడు చెప్పే మాట ఏంటంటే మరలా కట్టుదము రండి. ఎక్కడో పాడైపోయావు, ఎక్కడో చెడిపోయావు, మరొక్కసారి రీబిల్డ్ చేసుకుందాం, రీకన్స్ట్రక్ట్ చేసుకుందాం, మరల కట్టుకుందాం, మరల కట్టుదాము రండి. ఇల్లు పాడైపోతుంటే అలానే ఊరుకుంటావా? నీ జీవితం అని ఇల్లు కూడా పాడైపోతుంది. కాబట్టి మరల కట్టుకుందాము రండి అని నెహెమ్యా ఇచ్చిన పిలుపును బట్టి 52 దినాల్లో అది పూర్తి చేయగలిగారు. మన జీవితంలో కూడా మనం కట్టుకోవాల్సినవి ఈ 7 ఉన్నాయి. సమయం ఉంటే మధ్యాహ్నం తర్వాత వేరే విషయం మాట్లాడుతూ కంటిన్యూ చేస్తాను. విషయం ఏంటంటే మనం కట్టుదము రండి. 7 విషయాలు ఉన్నాయి చెప్తారు. మొట్టమొదటిగా ఏం కట్టుకోవాలి అంటే ప్రాకారము కట్టుదము రండి. మనసు అనే ప్రాకారం కట్టుదాము. రెండవది గాయం కట్టుకుందాం. ప్రాకారం కూలిన తర్వాత గాయమైంది కాబట్టి గాయం కట్టుకుందాం. మూడవది గాయమైన తర్వాత ఏమైందంటే జీవితము కట్టుకుందాం సేనలాగా. నాలుగవదిగా జీవితం కట్టబడిన తర్వాత కుటుంబంగా కట్టుకుందాం. కుటుంబం కట్టబడిన తర్వాత సంఘాన్ని కట్టుకుందాం. సంఘాన్ని కట్టుకున్న తర్వాత సహవాసం కట్టుకుందాం. సహవాసం కట్టుకున్న తర్వాత బలిపీఠము కట్టుకుందాం. హల్లెలూయా. మధ్యాహ్నం సమయం ఉంటే ఒక 7 రకాల బలిపీఠాలు ఉన్నాయి, ఆయన వివరిస్తాను, వీలుంటే చూస్తాను. ఓకే, బలిపీఠం కట్టుకుందాము రండి. నువ్వు కట్టుకుంటావా? నువ్వు మరలా కట్టుకుందాము రండి అని అంటున్నాడు. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కలశంలో ప్రభు మనతో మాట్లాడిన ఈ మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. మరలా కట్టుదాము రండి అని అంటున్నాడు. ప్రార్థించుకుందాం. మనకి ఇక మీదట నింద రాకుండా నిమిత్తం యెరూషలేము యొక్క ప్రాకారమును మరల కట్టుదాము రండి అంటున్నాడు. ఈ యొక్క ఉజ్జీవ సభలో ఈ మొదటి సెషన్లో ప్రభు మనతో మాటను బట్టి ప్రార్థన చేద్దాం. మరల కట్టుకుందాం, మరల కట్టుదనం రండి అని నెహెమ్యా పిలుపునిచ్చాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటావా? అవునైనా నా జీవితంలో ప్రాకారం కట్టుకుంటాను, నా జీవితంలో గాయాన్ని కట్టుకుంటాను, నా జీవితంలో జీవితాన్ని కట్టుకుంటాను, నా జీవితంలో ప్రభు కుటుంబాన్ని కట్టుకుంటాను, సంఘాన్ని కట్టుకుంటాను, సహవాసం కట్టుకుంటా, బలిపీఠం కట్టుకుంటా ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా యేసు ప్రభువా మీకు వందనాలు. ఈ యొక్క ఉజ్జీవకు సభలో ఏర్పాటు చేసిన అంశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరలా కట్టుదము రండి అంశం తెలియచేసావు నాయనా. మాకు అవసరమైన 7 విషయాలు మా ముందు ఉంచావు. అవి కట్టుకోవడానికి సహాయం చేయమని, విన్న వాక్యాన్ని ఫలింపచేయమని. ఎక్కడైతేనైనా వారు పడిపోయారో చెడిపోయారో తిరిగి కట్టుకోవడానికి కృప చూపించి నిలబెట్టుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కటి వాక్యాన్ని అందించి పరిచినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఇంకా వంట కావడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఈలోపు ఒకరు మన మధ్యలో ఉన్నటువంటి చెప్పిన వాక్య నిమిత్తము దైవజనులు ప్రభాస్ పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. తర్వాత ఒక పాట పాడదాం.